హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆద్యకైతే ఈరోజు స్కూల్లో రాఖీ ఫెస్టివల్ ఉంది. సో ఆద్యనైతే రెడీ చేస్తున్నాను. తనకి ఖాళీ మాయిశ్చరైజర్ తప్ప నేను ఏం అప్లై చేయను తన ఫేస్కి. తనకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను బ్యాంగిల్స్ మాత్రం కంపల్సరీ వేస్తాను. అండ్ ఈ డ్రెస్ నేను తను చిన్న ఉన్నప్పుడు కుట్టించాను, మంచి కింది వరకు వచ్చింది. ఇప్పుడు మోకాల వరకే వస్తుంది ఆ ఫ్రాక్, అంత హైట్ అవుతుంది తనైతే. ఇప్పుడు మొన్ననే తన 3rd బర్త్డే అయింది అంతే. ఇప్పటికే అది 4th బర్త్డే 5th బర్త్డే అయిపోయినంత కనిపిస్తుంది హైట్. బ్యాంగిల్స్ తనకి ఇష్టం కానీ ఆ బ్యాంగిల్స్ టైట్ అవుతాయి. సరే అని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే అవి జారిపోతాయి. తనకి చాలా ప్రాబ్లం అయితే బ్యాంగిల్స్లో చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. అండ్ తనకి బేగం బజార్ నుంచి మా మమ్మీ ఒకసారి షాపింగ్కి వెళ్తే నేను చైన్స్ తెప్పించాను అనమాట. సింపుల్గా ఒక్క చైనే వేస్తాను, గోల్డ్ చైన్స్ ఏమి వేయను నేను. నార్మల్గా చైన్ ఒక్క చైన్ సింపుల్గా వేసి తనని వదిలేసాను. చాలా అందులోనే చాలా క్యూట్గా అనిపిస్తుంది నా చిట్టి తల్లి మాత్రం. అయిపోయింది. తన హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ నాదే, అంటే నాకన్నా డబుల్ కర్లీ హెయిర్. హెయిర్ స్టైల్ ఆద్యకి వేయను, మొత్తం హెయిర్ మొత్తం పైకి అనేసి బ్యాండ్ వేసి ఒక ఎక్స్టెన్షన్ పెట్టేసాను. అంతకుమించి తనకి ఏదైనా ఆ హెయిర్ స్టైల్ ఒకటి అది చాలా క్యూట్ ఉంటుంది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను ఆ హెయిర్ ఒకసారి మీకు పెడతాను, మీరు కూడా చెప్పండి. అందరికీ డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశాను, కానీ నా చిటి తల్లికి వచ్చేవారికి తను ఏ హెయిర్ స్టైల్ వేయనియదు కాబట్టి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అట్లా ఫ్రెంచ్ మాత్రం వేసాను. తనైతే రెడీ అయిపోయింది స్కూల్. ఇలా మంచి నిలబడు, చూపి చూపి, హ్యాండ్స్ చూపి, హ్యాండ్స్ చూపి, హ్యాండ్స్. వావ్, చెప్పులు చూపి నీవి. వావ్, బాగున్నావు. బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో. చలో రాఖీ ఈ టీచర్కి, సరేనా? నీకు కూడా ఇస్తుంది టీచర్ మళ్ళీ, ఓకేనా? బాయ్ ఆద్య, ఇది చూడు, బాయ్. ఇక ఇక్కడ ఇక బాయ్ బాయ్. మెల్లగా దిగు. బాయ్ వే మమ్మీ, బాయ్, ఐ లవ్ యూ. బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి కదా. సో అక్కడ నుంచి స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్ తను తీసుకొని వెళ్ళిపోదాం. అన్నవారి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్దామని కొంచెం లేట్ పోయాను అంతే. వెళ్ళే వారికి ఏడుచుకుంటూ కూర్చుంది. ఏడిచినావు? ఎందుకు ఏడిచినావు? అగో అగో, థ్యాంక్ యూ చెప్పు టీచర్, థ్యాంక్ యూ చెప్పు. దా కమ్ మేడం, రేపు హాలిడే 2 days. ఓకే ఓకే, చలో నడు. ఆద్య చూడు, నవ్వు, ఇప్పుడు నవ్వు. నడు, ఆటో ఎక్కు, నడు. ఫైనల్గా అయితే పోచంపల్లిలో బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ బర్త్డే మా కజిన్ వాళ్ళ బాబుది. నేను ఆద్యకి చెప్పాను కదా, ఈ హెయిర్ స్టైల్ తప్ప నేను ఇంకా ఆద్యకి ఎక్కువ ఏ హెయిర్ స్టైల్ యూజ్ చేయను. ఈ హెయిర్ స్టైల్లో తను చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతే సింపుల్గా వేస్తాను తనకి. ప్రజెంట్గా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఆద్యది ఇది ఫస్ట్ బర్త్డే డ్రెస్. తనకి చూడండి ఎంత క్యూట్గా ఉంది. చిటితలు ఎలా ఉంది కామెంట్స్ చేయండి. ఎప్పుడు షార్ట్ వీడియోస్ అయినా ఒక్కసారైనా సరే ఫ్యామిలీ వ్లాగ్ అన్నా పెడదాము, ఏదన్నా వీడియోస్ పెడదామని చెప్పేసి ట్రై చేసి అస్సలు కాదు. సో ఈరోజు కంపల్సరీ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను సార్. బట్ ఆద్యతో తీద్దామంటే అస్సలు నాతో పాటు సపోర్టే చేయలేదు. బర్త్డే ఫంక్షన్కి టైం అయిపోతుందని చెప్పి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఎట్లయినా నేను మేకప్ వేసుకొని ఇంతే సింపుల్గానే రెడీ అవుతాను. బట్ జ్యువెలరీ అన్న పెట్టుకుంటాను, కానీ ఆ రోజు ఆ టైం కూడా లేకుండే ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. బట్ మంచిగా అనిపించింది. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నోడిది చూడండి వీడియో. మేము ఫ్యామిలీలో ఇంత సైలెన్స్గా అస్సలు కూర్చోము. ఇంకా స్టార్ట్ అవుతుంది అనే వరకు కూర్చొని మంచి రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసినామంటే డ్యాన్స్లో ఆగేదే లేదు. మా తమ్ముడు వాళ్ళైతే ఆద్యను ఎత్తుకొని కొద్దిసేపు ఆడిపించారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అయిపోయినాక ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమైతే అసలుకి. ఎవరు? పిచ్చి మామ. పిచ్చి మామ ఎవరు? పిచ్చి మామ కదా? పిచ్చి మామనా కాదా? పిచ్చి మామ అను ఆద్య, పిచ్చి మామ అను. పిచ్చి మామ, పిచ్చి మామ, పిచ్చి మామ, పిచ్చి మామ. మెల్లగా 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 మెల్లగా.
బర్త్డే ఫంక్షన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి బెలూన్స్తో ఇలా ఆడుకుంటున్నారు. మొత్తం స్టేజ్ మీద ఉన్న బెలూన్స్ మొత్తం గార్డెన్లోకి తీసుకొచ్చి మొత్తం వలగొట్టేసినారు. ఫైనల్గా ఇది నా ఫ్యామిలీ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.